హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు అంటే ఆంధ్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఆ, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఈవీఎం ధ్వంసం చేయడం, ఆ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు ఈసీ దాని మీద సీరియస్ అయింది. ఈవెన్ స్టిల్ ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే అంశం అనేది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తూ ఉంది. ఆయన స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో అసలు ఈవీఎంని ధ్వంసం చేయవచ్చా, అసలు ఎలాంటి సందర్భంలో ఆ, అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అసలు రాజ్యాంగం ఏది చెప్తుంది దీని గురించి, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం మనం కేపీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీరు చూసే ఉన్నారు, గత 2-3 రోజులుగా ఈ టాపిక్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది, ఈవీఎం ధ్వంసం చేయడం అన్నది. మొత్తం అది చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? వీడియో చూసిన తర్వాత ఏమనిపించడం అనేది చట్టం ఏమని చెప్తుంది అనేది ఇంపార్టెంట్. ఆ చట్టం ఓకే, బట్ ఆ ఎపిసోడ్ చూశారు, ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అది ఒక కడుపు మంట అనిపించింది. కడుపు మంటతోటి ఓడిపోతున్నాం అనేటటువంటి సూచనలు ఏమన్నా ఆయనకి వచ్చి ఉంటాయి. సో ఆ నేపథ్యంలో తప్పించుకోవడానికి అజ్ఞానంతో చేసినటువంటి పని అది. అజ్ఞానంతో చేసిన పని. ఎందుకంటే మీరు ఈవీఎం మిషన్ డ్యామేజ్ చేసినా ఏం చేసినా కానీ అది గతంలో బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయేవారు, ఇప్పుడు ఈవీఎం మిషన్లు డ్యామేజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈవీఎం మిషన్ ఎత్తుకుపోయి ఉంటే బాగుండేది అది. సో ఈ డ్యామేజ్ చేసి కెమెరాలకు దొరికిపోయారు. ఇంతకుముందు ఏమైంది, మామూలు వీడియో కెమెరాలు ఉండేవి, ఇప్పుడేమో వెబ్ కాస్టింగ్ క్యామ్స్ రెడీగా ఉంటున్నాయి, ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతున్నాయి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఆ రికార్డింగ్ క్లౌడ్స్లో ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేసినా కానీ దొరికిపోయేది. అండ్ అది కూడా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే చేసిన పని. ఎమ్మెల్యే చేయడం అంటే ఒక చట్టాన్ని చేసే వ్యక్తి ఆ చట్టధిక్కారం చేస్తే మరి పబ్లిక్లో ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్లో పొలిటీషియన్ల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి. అది వైసీపీ నాయకులైనా, టీడీపీ నాయకులైనా, జనసేన నాయకులైనా, ఎవరి మీద అయినా సరే పొలిటీషియన్ అంటే చాలు ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంది. బట్ తప్పదు. ఇలాంటి అసహ్యకరమైన పరిస్థితుల్లో ఇది అతి నీచమైనటువంటి పని. అది కుక్కని తీసుకెళ్ళి అద్దల మీద పెట్టినా అసిద్ధం చూసి దాని మీద దూకినట్టుగా ఆ పనులు వదలట్లేదు. సో ఈ ధ్వంసం చేయడము లేకపోతే అరాచకం చేయడము ఇది ఇంకా స్టిల్ ఏపీలో కంటిన్యూ అవుతుంది. సో అంటే జనరల్గా ఈవీఎం ధ్వంసం చేయడం అన్నది చాలా తీవ్రమైన నేరం రాజ్యాంగ ప్రకారం, అవునా సార్? సో ఒకవేళ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీని మీద రాజ్యాంగ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే రాజ్యాంగ ప్రకారం ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? సో డైరెక్ట్గా రాజ్యాంగంలో ఈవీఎంలకు సంబంధించిన అంశాలు ఉండవు. కాకపోతే ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్కి ఎన్నికల నిర్వహణ రెగ్యులేషన్ కంట్రోలింగ్కి సంబంధించినటువంటి అధికారాలు ఉంటాయి. దానికోసం పార్లమెంటు చట్టం చేయాలి. సో 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒకటి చేశారు. ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సందర్భాన్ని బట్టి అమెండ్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ వీటి ప్రకారం సెక్షన్ 135 అండ్ సెక్షన్ 136 అనే 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇది 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సెక్షన్ 135, 136. దాంట్లో ఈవీఎంల విషయంలో ఎవరైనా నేరం చేస్తే ఏం శిక్షలు విధించాలో చెప్తారు. అంటే సపోజ్ గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయేవారు, ఆర్ బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయేవారు. అలా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయినా, లేకపోతే ఈవీఎం మెషిన్స్ ఎత్తుకుపోయినా దానికి 1 year ఇంప్రిజన్మెంట్. బూత్ క్యాప్చరింగ్ లాంటి వ్యవహారాలకేమో 2 years నుంచి 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇలా బ్యాలెట్ బాక్స్ డ్యామేజ్ చేస్తేనేమో 2 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే ఈయన డ్యామేజ్ చేసేసి సైలెంట్గా పారిపోయాడు ఎక్కడికో. పారిపోయిన తర్వాత మళ్ళీ ఇక శిక్ష తప్పించుకునేటటువంటి అవకాశం లేదనుకుంటున్నాడు, ఏంటో తెలియదు నాకు. కానీ బట్ ఎలా అయినా సరే ఆయన దొరకవలసిందే. ఓన్లీ పోలీసులకి చిక్కకుండా కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయగలుగుతాడేమో కానీ శిక్షను మాత్రం అవాయిడ్ చేయలేడు. సో ఈసీ నిన్న చెప్పినట్టు జరిగింది సార్, అది 7 years వరకు శిక్ష పడవచ్చు అని. నిజంగా 7 years వరకు శిక్ష ఉండొచ్చా?
శిక్ష అంటే మళ్ళీ ఇండియన్ పీనల్ కోడ్ దానికి సంబంధించినటువంటి నేరాలు వాటికి వెళ్తే అవన్నీ కలుపుకుని 7 సంవత్సరాలు అంట. బట్ డైరెక్ట్గా 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 136 ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష మినిమం. అండ్ రిలీజ్ అయిన తర్వాత 6 ఏళ్ల వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. సో ఇప్పుడు ఆయన ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయినా లేకపోతే ఏదైనా శిక్ష పడ్డా మళ్ళీ 6 years వరకు ఆయన కంటెస్ట్ చేయడానికి ఉండదు. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా కాలం పడుతుంది. అఫ్ కోర్స్ ఎమ్మెల్యే అరెస్ట్ అవుతాడు, తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టులో మళ్ళీ కేసు పెట్టాలి అండ్ దాన్ని ట్రయల్ వేయాలి. ట్రయల్కి ఒక మినిమం 3-4 సంవత్సరాలు పడుతుంది. అండ్ తర్వాత పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారు. పనిష్మెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా జైలుకి అయితే వెళ్తారు. కానీ వీళ్ళు 3 నెలల లోపల మళ్ళీ పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, అంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో అప్పీల్ చేసుకుంటే వీళ్ళు మళ్ళీ కేవలం అక్యూజ్డ్గా మాత్రమే ఉంటారు, శిక్ష పడినట్టుగా కాదు. అప్పుడు మళ్ళీ ఈ పోటీ చేయడం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హైకోర్టులో కూడా కేసు ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు క్లియర్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అట్లా ఒక 10 ఏళ్ల పాటు టైం మేనేజ్ చేసి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా కేసు కన్ఫర్మ్ అయ్యి పనిష్మెంట్ పడితే అప్పుడు శిక్ష విధి కంప్లీట్ అయినటువంటి 2 సంవత్సరాల తర్వాత 6 ఏళ్ల వరకు పోటీ చేయకూడదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇదే అంశం మీద వాళ్ళు చెప్తున్న మాట ఇది కొందరికి సిల్లీగా ఉంది, కొందరికి సోషల్ మీడియాలో చాలా దీని గురించి కూడా చర్చ నడుస్తుంది. అంటే బయట టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఆ విషయం తెలిసి వచ్చి ఆయన ఈవీఎం ధ్వంసం చేశారని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. రిగ్గింగ్ చేశారు, వైసీపీ వాళ్ళని కొట్టారు, అక్కడ ఏజెంట్లు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరి మీద దాడులు చేశారు. అవన్నీ జరిగిన నేపథ్యంలో ఆయన సీరియస్ అయ్యి ఈవీఎం ధ్వంసం చేశాడని వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. దీన్ని ఎలా చూడదు? ఇప్పుడు సపోజ్ రాబిన్హుడ్ ఉన్నాడండి. రాబిన్హుడ్ ఏం చేశాడు? ధనవంతుల దగ్గర దొంగతనం చేసి పేదవాళ్ళకి పంచిపెట్టాడు. మరి ఇప్పుడు ఈ రాబిన్హుడ్ నేరం చేసినట్టే చేయనట్ట? నేరం చట్ట ప్రకారం అయితే నేరం చేశాడు. ప్రజల్లో వేరుండొచ్చు ఒపీనియన్, బట్ చట్ట ప్రకారం నేరమే. అదే మన ఫ్యాన్స్లో, మన అనుచరుల్లో, మన ఫాలోవర్స్లో ఒపీనియన్ వేరే ఉంటుంది. మనం ఎలాంటి పని చేసినా హీరోగానే చూస్తారు. కానీ అల్టిమేట్గా చట్టం ప్రకారం నేరం చేశాడు. సో ఈ పర్సన్ కూడా అంతే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారా లేదా సెకండరీ. రిగ్గింగ్ చేసుంటే ఆయన ఏం చేయాలి? కన్సర్న్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చట్టబద్ధంగా పనిచేయాలి. చట్టబద్ధంగా పనిచేసిన పోలీసులు రెస్పాండ్ కావట్లేదు, ఇవన్నీ మాటలు చెప్తారు. అవన్నీ చట్టం అవన్నీ యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఈవీఎం మెషిన్ ధ్వంసం చేసింది రికార్డ్ అయ్యింది, స్పష్టంగా అందరికీ కనబడుతుంది. నేరం జరిగిందా లేదా అనేది మాత్రమే కోర్టుకు కావాలి. నువ్వు ఎందుకు చేసావు కోర్టు చూసుకుంది, కోర్టుకి సంబంధం లేదు. నువ్వు ఈవీఎం మెషిన్ ధ్వంసం చేసింది మాత్రమే చూస్తుంది. మన రాజకీయంగా ఎన్ని లాజిక్లైనా మాట్లాడచ్చు, బట్ లీగల్గా ఆ లాజిక్లు కరెక్ట్ కాదు. అది సో కాబట్టి ఈ వైసీపీ సపోర్టర్స్ ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా ఆ ఎమ్మెల్యే గారు ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేయడం జరిగింది, దానికి సంబంధించిన కేసు పడుతుంది, తర్వాత దానికి పనిష్మెంట్ పడుతుంది. అది ఎంతకాలంలో పడుతుంది అనేది చట్టం నిర్ధారిస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఈ రిగ్గింగ్ చేసుకున్నారనే దాని మీద ఆ అంశం మీద కోర్టులు కానీ లేకపోతే ఈసీ కానీ దానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదంటారా? ఎందుకు లేదు? ఆ రిగ్గింగ్కి సంబంధించి ఎవరైతే నేరాలు చేసి ఉంటారో ఆ నేరాలు కూడా రికార్డ్ అయి ఉంటాయి వెబ్ కాస్టింగ్లో. అవును, దాని ప్రకారం వాళ్ళు చూస్తారు. అండ్ మ్యాక్సిమం ఈవీఎంలో రిగ్గింగ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఒక ఓటు వేసిన తర్వాత దానికి సంబంధించిన వివిపిటి వచ్చిన తర్వాత కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. వరుసగా మనం గతంలో బ్యాలెట్ పేపర్లు అనుకోండి, ఒక 50 పేపర్లు పట్టుకుంటే గుద్దుకుంటే వెళ్ళిపోవచ్చు. అది నిమిషానికి ఒక 20 బ్యాలెట్లు వేసేయచ్చు. కానీ ఇప్పుడు అది కాదు. కనీసం 1 minute టైం గ్యాప్ అనేది, ప్లస్ అది సౌండ్ అన్నది వస్తుంది. అది కంటిన్యూ ప్రెస్ చేసిన ఆ సౌండ్ కీ అంటే ఏదో ఒక రకంగా అయితే రిగ్గింగ్ ఆప్షన్ అనేది లేదు అసలు. చాలా మంది అనుకునేటట్టుగా ఇది ట్యాంపర్ అవుతుంది, ఏమీ కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే సుప్రీంకోర్టులో ఈ అంశం మీద మళ్ళీ కేసు పెట్టారు, ఏమీ ఊరుకోలేదు.
ఆ సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక టెక్నికల్ ప్యానెల్ వేసింది. ఆ ప్యానెల్ ఏమో దీన్ని మొత్తం స్క్రూటినీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేనేజ్ చేసే అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ఈవీఎం ధ్వంసం కేసులో జనరల్గా సోషల్ మీడియాలో మాట్లాడుకుంది ఎమ్మెల్యే చేశారు కాబట్టి శిక్ష తక్కువ ఉండొచ్చు, అదే సామాన్యుడు చేసింటే ఈ పాటికి వేరేలా ఉండేది అని. అలా అలా ఉంటుందా సార్? అంటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి పోలీసులకి భయం, ఇతను ఏమన్నా అంటే మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తాడే. అందుకే ఈవెన్ జరిగి 7 రోజులైనా సరే కేసు పెట్టలేదు. స్టార్టింగ్ ఈ పోలీసు వాళ్ళు కూడా వస్తున్న న్యూస్ ప్రకారం ఎవరో అన్నోన్ పర్సన్ ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ చేశారు తప్ప పలానా వ్యక్తి చేశాడని చేయలేదు. ఎగ్జాక్ట్లీ అదే ఆ భయంతో, ఆ ఇన్ఫార్మల్గా ఉండేటటువంటి ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఉండేటటువంటి ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పాలిటిక్స్, స్థానికంగా ఉండేవాడు, స్థానిక అధికారులు, స్థానిక ఉద్యోగులు. ఆ వీడియోలో చూస్తే మనం లేడీ కానిస్టేబుల్స్ ఇతను పగలగొడుతుంటే పక్కకి వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. అంటే ఏంటి, పోలీసుల్ని కూడా భయపెట్టగలిగేటటువంటి మంది మార్బలం ఇతని దగ్గర ఉంది. అంటే ఇండియాలో ఒకవైపు ఏమో మామూలుగా రూల్ ఆఫ్ లా, పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఒకవైపు నడుస్తుంటాయి, ప్యారలల్గా ఇంకొక అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటుంది. ఇలాంటి వాళ్ళు నడిపించేటటువంటి పరిపాలన అనమాట. ఒక పెద్ద ఆయన మాత్రం ఎదురు తిరిగాడు సార్. ఆయన ఎదురు తిరిగి ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఆయన మీద దాడి చేశారు, అది సెకండరీ. బట్ ఆయన ధైర్యంగా ఎందుకు ధ్వంసం చేశామని ఎదుర్కోవడం జరిగింది. అవును. సో చూడండి మీరు, అదే ఆ పెద్ద ఆయన క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేశారు, అతని మీద దాడి చేశారు. అంటే జస్ట్ ప్రశ్నిస్తే ఆ గొంతుకని నొక్కేస్తున్నారు, ప్రశ్నించే వాయిస్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరొక సంఘటనలో ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా బూత్లోకి వెళ్తుంటే ఒక ఓటర్ అడిగాడు, లైన్లో నిలబడరు, తెలుసు తెలివిగా అడిగాడు. అడిగితే అతని మీద దాడి చేశారు, కొట్టడం జరిగింది. మళ్ళీ ఆయన తిరిగి కొట్టాడు. ఇది పరువు తీసుకోవడం ఒకవైపు. రెండవది, నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఆయన ఓన్లీ క్వశ్చన్ చేశాడు. ఆయన తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యే వీడియో పెట్టాడు, నన్ను దుర్భాషలు ఆడాడు కాబట్టి. దుర్భాషలు ఆడితే పోలీసులు ఉన్నారు అక్కడ, పోలీస్ కంప్లైంట్ అయ్యి దుర్భాషలు ఆడాడని చెప్పి అతను అరెస్ట్ చేయాలి. ఇది చట్టం ప్రకారం చేసే పని. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి, అది మొత్తం చట్టం అంతా కూడా ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారు, వాడేసుకుంటారు. అంటే నేనే పోలీసు, నేనే జడ్జి. అండ్ మనకి ఏపీలో ఉన్న మరో ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా ఏపీలో ఒక హైకోర్టు ఉంది, దాంట్లో కొంతమంది జడ్జిలు ఉంటారు. ఒక 20 జిల్లా కోర్టులు ఉంటాయి, 30 జిల్లా కోర్టులు ఉంటాయి, దాంట్లో జడ్జిలు ఉంటారు. వీళ్ళు కాకుండా ఇక లక్షల మంది జడ్జిలు ఉన్నారు మనకి. ఎక్కడ సోషల్ మీడియా జడ్జిలు ఉంటారు. వీళ్ళు డిసైడ్ చేసేస్తారు ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు జర్నలిస్ట్ సాయి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దీని గురించి మాట్లాడాడు. ఓకే అంటే ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. ప్రాబ్లం ఏంటి అంటే జడ్జిమెంట్ ఇస్తాడు. ఏమని జడ్జిమెంట్ ఇస్తాడు, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే దుర్భాషలు ఆడాడో ఆ వ్యక్తి నేరం చేశాడు, ఆ తప్పు చేశాడు, దానికి రెస్పాండ్గా ఇతను కొట్టాడు, ఇది ఖచ్చితంగా నేను దీన్ని ఖండిస్తాను అంటున్నాడు. నువ్వెవరు ఖండించడానికి, లేకపోతే అప్రూవ్ చేయడానికి. అండ్ మూడోది ఏంటి, మళ్ళీ వీళ్ళందరూ పడి అతన్ని కొట్టారు, అతని ఎమ్మెల్యే ఫాలోవర్స్ అందరినీ అతన్ని కొట్టారు. వీళ్ళందరూ కలిసి, అంటే ఈ సోషల్ మీడియా జడ్జిలు అందరూ కలిసి ఎవరికి ఏం పనిష్మెంట్లు ఇవ్వాలి, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి డిసైడ్ చేసేస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక మా ఆంధ్రప్రదేశ్లో బెటర్ ఏంటంటే కోర్టుల్ని, పోలీస్ స్టేషన్ని రద్దు చేస్తే మంచిది. అండ్ ఓవరాల్గా అసెంబ్లీని కూడా రద్దు చేయాలి. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడ చట్టం ఎక్కడుంది. ఇప్పుడు సపోజ్ ఒక చట్టం చేశారు, ఏంటి భూమికి సంబంధించిన చట్టం చేశారు, దాని పేరేంటి, మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టి చేశారు. ఆ చట్టానికి సంబంధించి చేసిన తర్వాత ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రముఖమైన విషయాలు ఏంటి అంటే, ఒక ల్యాండ్ ఎవరిది అని డిసైడ్ చేసే అధికారం ఒక అధికారికి అప్పచెప్పారు. అధికారికి తీసేసి ఇప్పుడు వ్యక్తికి పెట్టారు సార్. వ్యక్తికి పెట్టారు రీసెంట్గా, దాన్ని మళ్ళీ మార్చారు. అది అండ్ దాని తర్వాత ఈ ల్యాండ్ టైటిల్ చట్టాలలో ఆ డాక్యుమెంట్లో కానీ లేకపోతే పునాదిరాలకు సంబంధించిన వాటి మీద ఒక ముఖ్యమంత్రి బొమ్మ వేయడం. దేని బొమ్మ వేయాలి? అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద మనుషుల బొమ్మలు వేయకూడదు.
రూల్ ప్రకారం స్టేట్ సింబల్స్ వేయాలి. సో ఇట్లా ఇక ఇంకెందుకు చట్టాలు ఎందుకు, ఇక అసెంబ్లీ ఎందుకు, అసెంబ్లీ బదులు ముఖ్యమంత్రి తనకు తోచినప్పుడు గతంలో ఇట్లా చప్పట్లు కొట్టి రాజులు ఎలా అయితే ఎవడక్కడ అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసి ఆ క్షణంలో ఏమనిపిస్తే ఆ మాట అనిపిస్తే చేయడం జరిగేదో ఆ రకంగా చేసుకోవాలన్నమాట. అప్పుడు రాజే అన్నీ అయినప్పుడు పార్లమెంట్ ఉండదు, అసెంబ్లీ ఉండదు, కోర్టులు ఉండవు, తర్వాత పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. సో ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, కంప్లీట్ కొలాప్స్. అందుకే కదా మీకు ఎన్నికలకు సంబంధించి ఎంత హింస జరిగింది, పోస్ట్ పోల్ హింస జరిగింది, రేపు పోస్ట్ రిజల్ట్ హింస కూడా జరుగుతుంది. అది జనరల్గా పోస్ట్ పోలింగ్ టైంలో హింస జరగడం ఒక నార్మల్, పోస్ట్ పోల్ హింస జరగడం కొంచెం అబ్నార్మల్. రేపు రిజల్ట్ తర్వాత కూడా హింస జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అది ఇంకా సూపర్ అబ్నార్మల్. సో దీన్ని అంటే సెంట్రల్ ఇప్పుడు ఫోర్సెస్ మొత్తం ఇంపోజ్ చేసి దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదా? సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది ఈ ఎలక్షన్ యాక్టివిటీ మొత్తం సంబంధించినటువంటి పోలీస్ మెకానిజం అంతా. ఇప్పుడు ఇంటర్ స్టేట్ పోలీసులు ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఓటు వేసిన తెల్లాపూర్ ప్రాంతంలో గుజరాత్ నుంచి పోలీసులు వచ్చి రెగ్యులేషన్, అలా వేరే రాష్ట్రం పోలీసులు పెడుతుంటారు. అలాగే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, బిఎస్ఎఫ్, తర్వాత ఇలాంటి కొన్ని ఒక 8 రకాల సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళందరినీ డిప్లాయ్ చేస్తారనమాట. సో వాళ్ళ ద్వారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టేట్ పోలీస్ అనుకోండి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వ అధికారంలో వస్తుందో అని చెప్పి ఇద్దరికి తటస్థంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు సరిగ్గా పనిచేయరు. మేము లోకల్గా ఉండాలి, లోకల్ లీడర్స్ ఎందుకు పెట్టుకోవడం. కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్కి ఈ అధికారాలు ఇచ్చింది. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి.